Hello, my dear friends. How are you doing? I hope you're doing good. You're watching eTeacher YouTube channel. I'm Prasad. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో హెల్ప్ అయ్యేటటువంటి యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక 4 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. నెంబర్ 1 ఎగ్జాంపుల్, మా అమ్మ ఎలా ఉందో అని మీరు ఎప్పుడైనా అడిగారా? మా అమ్మ ఎలా ఉందో అని మీరు ఎప్పుడైనా అడిగారా? సో ఇలాంటి స్టేట్మెంట్స్ని మన డైలీ లైఫ్ కాన్వర్జేషన్లో యూజ్ చేస్తుంటాం. మరి ఇక్కడ మీరు ఎప్పుడైనా అడిగారా? నెక్స్ట్, అతను నిన్ను ఎప్పుడైనా అడిగాడా? మరి ఇలాంటి స్టేట్మెంట్స్ మన డైలీ లైఫ్ కాన్వర్జేషన్లో యూజ్ చేస్తుంటాం కాబట్టి వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మా అమ్మ ఎలా ఉందో అని అనేది ఒక సిచ్యువేషన్, మీరు ఎప్పుడైనా అడిగారా అనేది సెకండ్ సిచ్యువేషన్. మనం ఈ సెకండ్ సిచ్యువేషన్ని బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా అడిగారా? హ్యావ్ యూ ఎవర్ ఆస్క్డ్? హ్యావ్ యూ ఎవర్ ఆస్క్డ్ అంటే మీరు ఎప్పుడైనా అడిగారా? ఏమని? మా అమ్మ ఎలా ఉందో అని. హౌ మై మదర్ వాస్. హౌ మై మదర్ వాస్. హ్యావ్ యూ ఎవర్ ఆస్క్డ్ హౌ మై మదర్ వాస్ అంటే మా అమ్మ ఎలా ఉందో అని మీరు ఎప్పుడైనా అడిగారా? సెకండ్ ఎగ్జాంపుల్, మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు అని అతను నిన్ను ఎప్పుడైనా అడిగాడా? మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు అని అతను నిన్ను ఎప్పుడైనా అడిగాడా? సో ఈ స్టేట్మెంట్లో కూడా మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు అని అనేది ఒక సిచ్యువేషన్, అతను నిన్ను ఎప్పుడైనా అడిగాడా అనేది సెకండ్ సిచ్యువేషన్. అండ్ అగైన్ మనం ఈ సెకండ్ సిచ్యువేషన్ని బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి. అతను నిన్ను ఎప్పుడైనా అడిగాడా? హ్యాస్ హీ ఎవర్ ఆస్క్డ్ యూ? హ్యాస్ హీ ఎవర్ ఆస్క్డ్ యూ అంటే అతను నిన్ను ఎప్పుడైనా అడిగాడా? ఏమని? మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు అని. What your brother was doing. What your brother was doing. Has he ever asked you what your brother was doing అంటే మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు అని అతను నిన్ను ఎప్పుడైనా అడిగాడా? థర్డ్ ఎగ్జాంపుల్, అతను ఎవరిని కుట్టాడు అని మీరు ఎప్పుడైనా అడిగారా? అతను ఎవరిని కుట్టాడు అని మీరు ఎప్పుడైనా అడిగారా? సో ఇక్కడ కూడా అతను ఎవరిని కొట్టాడు అని అనేది ఒక సిచ్యువేషన్, మీరు ఎప్పుడైనా అడిగారా అనేది సెకండ్ సిచ్యువేషన్. అండ్ అగైన్ ఈ సెకండ్ సిచ్యువేషన్ మనం ఇంగ్లీష్లో బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి. మీరు ఎప్పుడైనా అడిగారా? హ్యావ్ యూ ఎవర్ ఆస్క్డ్? హ్యావ్ యూ ఎవర్ ఆస్క్డ్ అంటే మీరు ఎప్పుడైనా అడిగారా? ఏమని? అతను ఎవరిని కొట్టాడు అని. హూమ్ హీ బీట్. హూమ్ హీ బీట్. హ్యావ్ యూ ఎవర్ ఆస్క్డ్ హూమ్ హీ బీట్ అంటే అతను ఎవరిని కొట్టాడు అని మీరు ఎప్పుడైనా అడిగారా? లాస్ట్ ఎగ్జాంపుల్, అతను తన కారుని ఎక్కడ రిపేర్ చేయించాడో అని మీరు ఎప్పుడైనా అతనిని అడిగారా? అతను తన కారుని ఎక్కడ రిపేర్ చేయించాడు అని మీరు ఎప్పుడైనా అతన్ని అడిగారా? సో ఇక్కడ కూడా అతను తన కారుని ఎక్కడ రిపేర్ చేయించాడు అని అనేది ఒక సిచ్యువేషన్, మీరు ఎప్పుడైనా అతన్ని అడిగారా అనేది సెకండ్ సిచ్యువేషన్. మీరు ఎప్పుడైనా అతన్ని అడిగారా? హ్యావ్ యూ ఎవర్ ఆస్క్డ్ హిమ్? హ్యావ్ యూ ఎవర్ ఆస్క్డ్ హిమ్ అంటే మీరు ఎప్పుడైనా అతన్ని అడిగారా? ఏమని? అతను తన కారుని ఎక్కడ రిపేర్ చేయించాడో అని. వేర్ హీ గాట్ హిస్ కార్ ఫిక్స్డ్. వేర్ హీ గాట్ హిస్ కార్ ఫిక్స్డ్ ఆర్ రిపేర్డ్ అంటే అతను తన కార్ని ఎక్కడ రిపేర్ చేయించాడో అని మీరు ఎప్పుడైనా అతన్ని అడిగారా? సో ఫ్రెండ్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ని మనం ఇంగ్లీష్లో ఈ విధంగా అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.